ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 68ని పరిశీలిద్దాం. ప్రియమైన ఆత్మీయులారా, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ ఒక ముఖ్యమైన ముగింపు ఇస్తున్నారు. అర్జునుడిని మహాబాహో అంటే గొప్ప బాహుబలం కలమాడా అని పిలుస్తూ, అసలైన బలం ఆయుధాలలో కాదు, మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడంలోనే ఉందని పరోక్షంగా చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఓ అర్జున, ఎవరి ఇంద్రియాలైతే వాటి విషయాల నుండి పూర్తిగా వెనక్కి లాగబడ్డాయో అతని బుద్ధి లేదా జ్ఞానం స్థిరంగా నిలబడినట్లే. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక తాబేలును గమనించండి. దానికి ఏదైనా అపాయం వస్తుందని అనిపించిన వెంటనే అది తన కాళ్లను, తలను తన కవచం లోపలికి లాక్కుంటుంది. బయటి ప్రపంచంతో సంబంధం తెంచుకుని తనను తాను రక్షించుకుంటుంది. అదేవిధంగా జ్ఞాని అయిన వ్యక్తి తన ఇంద్రియాలను అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మాన్ని బయటి ఆకర్షణల నుండి వెనక్కి తీసుకుంటాడు. అంటే కన్ను మంచి దృశ్యాన్ని చూసినా, చెవి మంచి మాట విన్నా, నాలుక రుచిని కోరినా వాటికి లొంగిపోడు. వాటిని చూస్తూనే వాటి ప్రభావానికి లోను కాకుండా ఉంటాడు. మన ఇంద్రియాలు గుర్రాల్లాంటివి, మనసు పగ్గాల వంటిది, బుద్ధి సారథి. ఆ సారథి గట్టిగా ఉండి పగ్గాలను అదుపులో ఉంచితేనే రథం సరైన మార్గంలో వెళ్తుంది. లేకపోతే ఆ గుర్రాలు రథాన్ని ఎటుపడితే అంటూ లాక్కెళ్లి ప్రమాదంలో పడేస్తాయి. అలాగే మన బుద్ధి స్థిరంగా ఉండి ఇంద్రియాలను అదుపు చేస్తేనే మన జీవితమనే ప్రయాణం ప్రశాంతంగా, సవ్యంగా సాగుతుంది. మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు, ఎన్నో వ్యామోహాలు ఉంటాయి. వాటి వెంట పరిగెత్తడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. ఇంద్రియ నిగ్రహమంటే వాటిని హింసించడం కాదు, వాటిని మన అధీనంలోకి తెచ్చుకొని వాటికి యజమానిగా మారడం. అప్పుడే మనసు అలలులేని సముద్రంలా నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలమైన మనస్సులోనే ఆత్మజ్ఞానమనే సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.